ఏమి లోకానికి రక్షకుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, కడపవాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపల కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద వచ్చి సర్వమానవాళిని ఆయన సృష్టించి మన పాపల కోసమే ఆయన కలవరి గిరిలో ఆయన శిలువ మరణం పొంది రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా తెచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకములకు వచ్చిన రాయబడి. మనం పాప స్థితిలో ఉన్నప్పుడు, మనం శాపంలో ఉన్నప్పుడు మన కొరకు ఈ గొర్రెల కాపరి నీవు ఎలాగైతే అయి ఉన్నావో అలాగే గొర్రెల లెక్క మనం అందరం తప్పిపోయాం. చూడండి, ఒక గొర్రె తప్పిపోతే, ఒక గొర్రె దుగ్గితే అన్ని గొర్రెలు దుంకుతాయి లేదా? కాపరి లేకపోతే అతనే వెళ్ళిపోతాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మనం గొర్రె లాంటి వాళ్ళము ఈ భూమి మీద అన్ని పాపాలు చేసి తప్పిపోయినప్పుడు ఆయన సరైన కాపరిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసు చెప్పాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం వెళ్ళడు. యేసుక్రీస్తు ప్రభు నేను పాపిని నన్ను క్షమించమంటే చాలు. ఏ పెద్దన్న నీ పేరు మాదన్న ఎవరు? మరి ప్రభు నమ్ముకో, యేసు ప్రభు ఇక్కడ చూడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించుడు కాక. గుర్లు బాగా ఉన్నాయప్పా. అమ్మా పెద్దనా అక్కడ రావాలి కదా. సరే